Yeah, Solid TV, please subscribe. Thank you. ముందుగా మీకు ఈ మూవీకి కంగ్రాచులేషన్స్ Thank you so much అండి. Thank you. అండ్ చాలా బాగున్నారు. అయ్యో థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత మీకు ఆఫర్ మీద ఆఫర్ సినిమాస్ వస్తూనే ఉన్నాయి. విరూపాక్ష తర్వాత ఆ ఓరియంట్ క్యారెక్టర్స్ మాత్రం చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు దీంట్లో కొంచెం లవర్ బాయ్ లా కనిపిస్తున్నారు. ఎలా అనిపించింది? యా డెఫినెట్గా ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి డిఫరెన్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అది అందరికీ దొరకదు. టైప్ కాస్టింగ్ కొన్నిసార్లు అయిపోతూ ఉంటుంది. బట్ నాకైతే లక్కీ విరూపాక్ష ఎంత నెగిటివ్ చేశానో డెఫినెట్గా అంతకంటే చాలా పాజిటివ్ క్యారెక్టర్ ఇది. సో ఇది చేసినందుకు ఇంకా హ్యాపీ. అసలు దాంట్లో అయితే ఇంకా మిమ్మల్ని ఒక విలన్ గా కాదు, చాలా హీరోగా అందులో లవ్ చేసేసారు కూడా. అయ్యో అండ్ దీంట్లో ఇంకా లవర్ బాయ్ లా ఉన్నారు. యా ఇంకా బాగా వస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ పర్టికులర్ గా ఈ మూవీ దేనిపైన బేస్ అవుతుంది అని చెప్పగలరు? యా డెఫినెట్గా కాస్ట్, అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అని మన సమాజంలో ఏదైతే ఉందో దాని మీద బేస్ అయిన ఫిలిం. బట్ ఇన్ ఏ గుడ్ వే, ఇంకా ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు. ఏదైతే చెప్పాలనుకున్నారో అది హార్ట్ హీటింగ్గా చెప్పారు. ఓకే. సో ఆ పాయింట్ మీదే ఉంది ఈ సినిమా. ఈ మూవీలో ఏదైనా మెసేజ్ కూడా ఆ పరంగానే ఉంటుందా? మెసేజ్ ఏమైనా ఉంటుందా? మెసేజ్ అయితే ఏం లేదు, అండర్ కరెంట్ కథలోనే ఉంటుంది అది. సో మీకు ఫినిషింగ్ టైంకి మీకు అది పోర్ట్రే అవుతుంది. సో సాంగ్ అయితే ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు పిల్ల సాంగ్ చూసారా? చూడలేదు కదా, నిజం చెప్పండి. సో డెఫినెట్గా ఇది ఇంటర్వ్యూ అయిపోగానే సరే పిల్ల సాంగ్ ఓపెన్ చేసి చూడండి, దండోరా నా లవ్ సాంగ్. సో అది కూడా ప్రమోట్ చేయండి. షూర్ షూర్ తప్పకుండా చూస్తానండి. అండ్ థ్యాంక్ యూ. త్వరలో మీ మూవీ కూడా రిలీజ్ యా అయిపోతుంది. December 25th రిలీజ్ అవుతుంది.